రేషన్ కార్డులో అల్లావుద్దీన్ పేరు లేకుంటేనే మాకు సరుకులు ఇస్తామంటే అటువంటి రేషన్ కార్డులు మాకు అక్కర్లేదు. రండి. ఓరు పిచ్చినాయాళ్ళారా, రేషన్ కార్డులు ఉన్నప్పుడే అర్ధాకలతో చచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ అల్లావుద్దీన్ కోసం రేషన్ కార్డులు తగలేశారే, వస్తువులతో చావండి. ఏం సార్, రాష్ట్రపతి పదవికి మీ పేరు చెప్పుకుంటున్నారా? పార్టీకి వచ్చిన వాళ్ళకంటే బ్రాందీ గ్లాసులు ఎక్కువగా ఉన్నాయి. ఏమిటో ఈ లెక్క మరి. కొంచెం లేట్ అయింది, సార్ని విష్ చేసి వస్తాను. వెళ్ళి ఆయన 13వ రౌండ్ లో ఉన్నాడు. నువ్వు ఎవడో కూడా గుర్తుపట్టలేడు, రావడమే వేస్ట్. ఇప్పుడే వస్తాను. బొకే కూడా తేలేదు ముష్టి. ఎవరతను చిట్టి పండుగ నిన్ను అడుగుతున్నాడు రా. ప్రజల్లో కోట్ల కొద్ది నొక్కేసాడు. అయితే దీన్ని తీసి గ్రీన్ డ్రెస్ వేసుకోమంటారా? యశ్వంత్ అమౌంట్ సిటీ బ్యాంక్ వచ్చింది. సింగపూర్ నుంచి హవాలా అమౌంట్ వచ్చింది. మన హాంకాంగ్ పార్టీ వాళ్ళు బర్త్డేకి వచ్చి బ్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నాడు. వీడికి పెళ్లి చేసేయాలి. నీకు ఇంకా పెళ్లి కాలేదా? వీడికో పిల్లని చూడాలి. అదిగో చూడు, ఆ పిల్ల ఎలా ఉంది. మీరు చెప్తే కాదంటారా? బాగుందా? అయ్యా అయ్యా, వీడేనయ్యా మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన చిట్ ఫండ్ కంపెనీ వాడు. ఆ రోజు మా పేటకు వచ్చి మీకు చెప్పాను కదా అయ్యా. అయ్యా అయ్యా, వీడు కంపెనీ ఎత్తేసి వెళ్ళిపోయాడు అయ్యా. అయ్యా మా డబ్బు రాగు, నీ డబ్బే కదా. అవునయ్యా, తీసిస్తారు రా. నేను చెప్పేది అయ్యగారు బర్త్డే పార్టీలో గొడవ చేయకూడదు చెప్తాను రా. అది కాదు అయ్యా. వాడు మోసపోయాడయ్యా. ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. అరవకు వదిలిపెట్టేవాడు పారిపోతాడయ్యా. నా డబ్బు నాకు ఇప్పించండి అయ్యా. ఎలాగైనా మీకు పుణ్యం ఉంటుందయ్యా. నా డబ్బు నాకు ఇప్పించండి అయ్యా. మీకు దండం పెడతాలా? ఎరా ఎంగిలి ప్లేట్లు పడుకునే కుక్కవి, ఎంత ధైర్యం రా నీకు? నీకెంత పొగర్రా ఈడీ గారి ముందుకు రావడానికి? నువ్వు ఎవరిని అరెస్ట్ చేయమని చెబుతున్నావో తెలుసా? అరెస్ట్ చేయాలరా, అరెస్ట్. చూడు, నువ్వు డబ్బు కట్టింది అతని దగ్గర, కానీ ఆ డబ్బు ఎవరి దగ్గరికి చేరుతుందో తెలుసా? చూడు, నీ డబ్బు ఎక్కడికి చేరిందో తెలిసిందా? ఇంకా అర్థమైంది. తప్పు చేసిన వాళ్ళు సంజయ్ నన్ను కొడతారంటయ్యా. మీకేమైనా న్యాయంగా ఉందా? ఇక్కడ వచ్చావా, ఎంగిల్ ప్లేట్లు కడిగావా, వెళ్ళావా అన్నట్టు ఉండకుండా పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకుంటావా? నా కూతురు పెళ్లి కోసమేమంతా నోళ్లు కట్టుకుని దాచుకున్న డబ్బు అయ్యాది. ఓ, నీకు పెళ్ళిడికొచ్చిన కూతురు ఒకతుందా? ఓరి పిచ్చోడా, ఒక చిన్న బల్బు, అది 0 వాట్ బల్బు, ఎరుపు రంగుది, మీ ఇంటి ముందర ఫిక్స్ చేసుంటే నీ జీవితం ఎంతో ప్రకాశవంతంగా ఉండేది. అయ్యా అయ్యా, ఒకటి మాత్రం గుర్తుంచుకో, పిల్లకి శీలం కావాలంటే డబ్బు ఉండకూడదు, డబ్బు కావాలంటే శీలం ఉండకూడదు. ఈ రెండిటిలో నీకు ఏది ఇష్టమో నువ్వే నిర్ణయించుకో. వెళ్ళు, వెళ్ళేటప్పుడు ఆ ఎంగిల్ ప్లేట్లన్నీ కడిగేసి వెళ్ళు. అమ్మా, అన్నం తిన్నావా? తిన్నాను నాయనా. ఏ అలా ఈ రోజు మన ఇంట్లో తినచ్చు కదా? ఈవేళ లక్ష్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎలాగో తిడుతుంది. చూసావా, మన వంతు వచ్చే వారం కదా. ఏంటిది? నేను రాకముందు తినేస్తున్నారు. అల్లావుద్దీన్, ఈరోజు కూరలేని రుచిగా లేవు. పక్కింటి రమణమ్మ వాళ్ళ ఇంట్లో తింటావా? ఊరుకోమ్మా, ఈ పేట మొత్తానికి నీ చేతి వంట బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ అంటారు. ఈవేళ మీది వంతు, నాకు కూడా వడ్డించు.
అయ్యా నేను బయట కూర్చుని తింటాను. అమ్మా చిత్ర, ఏయ్ ఒక్క మెతుకు కూడా కింద పడకూడదు. అలాగే అలావుద్దీన్. ఏం చెల్లయ్, అంత ఆకలేస్తుందా? అన్నయ్య రాకుండా తినేస్తున్నావు? లేదన్నయ్య. అన్నా ఒక ముద్దు పెట్టు. వద్దల్లావుద్దీన్, భోజనం నిజంగానే ఈ రోజు రుచిగా లేదురా. ఏంటి నాన్న రుచి లేదంటావు? పెట్టు. రేయ్! ఏమైంది నాన్న? ఇది మేం తినొచ్చు, నువ్వు తినకూడదు. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? అమ్మా ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నాడు? ఏ చెల్లి నువ్వనే చెప్పా, నాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? నా వల్ల కావడం లేదురా. రక్తం చిందించి దీని పెళ్లి కోసం దాచిన డబ్బంతా ఆ చిట్ ఫండ్ వాడు దోచుకుపోయాడురా. ఆ డబ్బు ఎక్కడికి పోదు నాన్న. కుదరదురా. తప్పు చేసిన వాళ్ళని కాపాడటానికేరా మన దేశంలో చట్టం ఉంది. కానీ తప్పు చేయని మనలాంటి పేదవాళ్ళని కాపాడడానికి ఎవరూ లేరు అలావుద్దీన్. అమ్మా ఆ డబ్బు పోతే పోయింది, నేను ఉన్నాను కదా, ఏడవకమ్మా. అప్పించిన వాడు డబ్బు మాత్రం అడిగితే పర్వాలేదురా, కట్టలేకపోతే పెళ్ళాన్ని కూతుర్ని పంపించమంటున్నాడు. ఏంటి? తెల్లవారితే పరువు పోతుంది. ప్రాణం కన్నా పరువే ముఖ్యం అనుకొని అన్నంలో విషం కలుపుకొని అందరం తినేశారు. అయ్యో అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఒక్కసారి చూడమ్మా. చెల్లి చెల్లి చెల్లి, అయ్యో ఎవరన్నా రండి. నాన్న 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 ఎందుకు ఇలా చేశారు నాన్న? ఎవరన్నా రండి, వీళ్ళు విషయం తిన్నారు. నాన్న నాన్న ఎంత పని చేశారు నాన్న, ఎవరన్నా రండి. అయ్యో చిత్ర 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 అలావుద్దీన్ పస్తులున్నప్పుడే కదా మైకం వస్తుంది. ఇప్పుడు నేను కడుపు నిండా తిన్నాను కదా, మైకం ఎందుకు వస్తుంది? చిత్ర 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 కళ్ళు తెరవమ్మా. చిత్ర ఈ పాప విషయం తిందండి. ఏంటి అనువనేది? విషయం తింటం ఏంటి? అవును, వీళ్ళ నాన్న అన్నంలో కలిపెట్టాడు. డాక్టర్ని పిలవండి. డాక్టర్ని పిలవడం కాదు, ముందు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. అయ్యో ఈ పాప చావు బతుకులో ఉంది, కాపాడండి. నిజమా అబద్ధమా ఎవరికి తెలుసు? చిత్ర, ఒకవేళ ఈ పాపకు జరగకూడదు ఏదైనా జరిగితే చిత్ర. తర్వాత నేను పోలీస్ స్టేషన్ కోర్టు అంటూ తిరగాలి. నేను చెప్తానట్రా రా రమ్మంటుంటే ఏంటి అలా మాట్లాడుతుంది? పాప నాకు రాణిపోతుంది. 500 ఇవ్వు, పోలీసులకు 3000 అవుతుంది, డాక్టర్ గారికి 1500, మొత్తం కలిపి 5000 అవుతుంది. పిల్లని కాపాడాలి కదా. డబ్బులు ఎక్కడ పెట్టావు? ఏ పాకెట్లో పెట్టావు? పర్సులో ఉన్నాయా? బ్యాక్ పాకెట్లో ఉందా? పర్స్ ఎక్కడ ఉంది? ఆ డబ్బులు లేక రే పరిస్థితి. మా దగ్గర డబ్బులు లేవురా, డబ్బులు లేవురా, డబ్బులు లేవురా మా దగ్గర. మా దగ్గర డబ్బులు లేవురా. ఎవరైనా ఈ పాపని కాపాడండ్రా. ఈ పాప ప్రాణం పోయేలాగా ఎవరైనా కాపాడండ్రా. రే అన్నంలో విషం ఎందుకు కలిపి పెట్టాడయ్యా? డబ్బు లేదనా? అల్లా నేను చచ్చిపోతానా? నీకే గనక అద్భుత దీపం దొరుకుంటే భూతం మనకు కావలసిన డబ్బిచ్చి కాపాడేది కదూ. ఆ దీపం నీకు ఎప్పుడు దొరుకుతుంది అలావుద్దీన్? నాకు నిద్ర వస్తోంది అల్లా.
ఇంటికల్లా వచ్చింది రమ్మన్నా. మీరందరూ కోరుకున్నట్టే నాకు అద్భుత దీపం దొరికిందిరా. అవును, అలావుద్దీన్, ఆ భూతాన్ని మేము చూడొచ్చా? నాకు తప్ప ఆ భూతం ఎవరికి కనపడదు. మీకేం కావాలో చెప్పండి, భూతంతో చెప్పి తెప్పిస్తాను. అలావుద్దీన్, బడిలో అన్నం పెడుతున్నారు కానీ గుడ్లు ఇవ్వటం లేదు. నువ్వు భూతంతో చెప్పి అందరికీ గుడ్లు ఇప్పిస్తావా? అలాగే. నన్ను కలిపి ఇవ్వమంటారా? ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. నేను మిమ్మల్ని మోసం చేయలేదు సార్. మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను సార్. అలాంటిది మీ డబ్బు నేను దోచుకుంటానా? మీకు నేను ద్రోహం